మేడిగడ్డను రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకించిండ్రా అనేటువంటిది అసెంబ్లీలో ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక పేరాగ్రాఫే చదివిండి అట్లా పైన పేరాగ్రాఫ్ చదవడాయన వాళ్ళు ఏం చెప్పిండ్రు అంటే మేడిగడ్డ నుంచి డైరెక్ట్గా మిడ్ మానేర్ పంపింగ్ సాధ్యం కాదు, దిస్ ఇస్ నాట్ ప్రాక్టికల్ అందరు. కానీ మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయి, మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టుకోవచ్చు, మేడిగడ్డ నుంచి మీరు ప్రత్యామ్నాయంలో ఎల్లంపల్లికి తీసుకుపోవాలి తప్ప డైరెక్ట్ మేడిగడ్డ సాధ్యం కాదన్నారు. దీని మీద కూడా దుష్ప్రచారం చేసిండ్రు. ఆ రిపోర్ట్ను కూడా ఈరోజు మీకు పెట్టడం జరిగింది. నెక్స్ట్ సరే, ఇందాక కేటీఆర్ గారు కూడా చెప్పింది ఇది కాంగ్రెస్ హయాంలో ఏం చేసి జరిగింది అంటే ఏడాది అర్థంలో ఒక ప్రాజెక్టు పూర్తయింది లేదు, కానీ పెద్దవాగు కొట్టుకపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, సుంకిశాల కూలిపోయింది, ఎస్ఎల్బీసీ టనల్ అయితే కుప్పగూలింది. అది మళ్ళీ పని కూడా రాదు ఇప్పుడు కాదు. ఏదైతే టీ బీమ్ మిషన్ ఉందో ఎస్ఎల్బీసీది అది కాదు, బయటకు రాదు, రిపేర్ కాదు. అంటే మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. వీళ్ళ అవినీతి వల్ల, వీళ్ళ ఆగమాగం చర్యల వల్ల ఇవాళ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టే ఆగమైపోయింది. ఇవాళ ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి. ఎస్ఎల్బీసీ విషయంలో ఒకటి మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ 10 ఏళ్ళు పట్టించుకోలేదు, బీఆర్ఎస్ పనే చేయలేదు అంటాడు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మీద 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. ఎస్ఎల్బీసీ టనల్లో ప్రాజెక్టులో భాగంగా దిండి రిజర్వాయర్ కట్టినాము, పెండ్లిపాక రిజర్వాయర్ కట్టినాము, 10 కిలోమీటర్లకు పైగా ఎస్ఎల్బీసీ టనల్ను బీఆర్ఎస్ హయాంలో పని చేసినాము. కానీ ఇది చెప్తలేరు వాళ్ళు. 1 కిలోమీటర్ తవ్వలేదు, 1 మీటర్ తవ్వలేదు అంటారు. 10 కిలోమీటర్ల టనల్ తవ్వినాం, దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టినాం, పెండ్లిపాక రిజర్వాయర్ కట్టినాం. 3,900 కోట్ల రూపాయలు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్, నిన్న పోయి గంధమల్ల ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిండు ఆలేరు కాన్స్టిట్యున్సీలో. మరి గంధమల్ల ఒకవైపు ఏమో కాళేశ్వరం గుప్పగూలింది అంటాడు, 1,00,000 కోట్లు పోయినాయి అంటాడు. మరి గంధమల్లకు నీళ్ళు ఆడికెళ్ళి వస్తాయి? గంధమల్లకు నీళ్ళు ఆడికెళ్ళి వస్తాయి? ఒక్కసారి మూసికి ఫస్ట్ పెట్టు బాబు, ఫస్ట్ మ్యాప్ పెట్టు ఒకసారి, వెరీ ఫస్ట్ ఆఫ్ ద ప్రజెంటేషన్, మొట్టమొదటి. అంటే వాళ్ళు చెప్తున్నది అబద్ధం అనడానికి మీకు ఈజీగా అర్థం కావడానికి కాళేశ్వరం ఈజ్ ఇంటాక్ట్, కాళేశ్వరం ప్రాజెక్టు పనిచేస్తుంది కనుకనే హైదరాబాద్కు 30 టీఎంసీలు మూసీకి తెస్తా, హైదరాబాద్కు మంచినీళ్ళు తెస్తా అని టెండర్లు పిలిచిండు. తర్వాత ఇలా గంధమల్ల కొబ్బరికాయ కొట్టిండు. ఇగో ఇదే అనుకుంటా కదా గంధమల్ల, రైట్. ఇది కొండపోచమ్మ, ఇది కొండపోచమ్మ నుంచి బసవాపూర్ గంధమల్ల, ఇవి 2 ప్రాజెక్టులు. మరి నేను అనేది ఈ గంధమల్లకు నీళ్ళు ఎడికెళ్ళి రావాలి? ఇదంతా పనిచేస్తేనే కదా గంధమల్లకు నీళ్ళు వచ్చేది. మరి కాళేశ్వరం మొత్తం కుప్పగూలిపోతే గంధమల్లకు నీళ్ళు ఎడికెళ్ళి వస్తాయి? అంటే కాళేశ్వరం ఈజ్ ఇంటాక్ట్, వాట్ ఈజ్ సేయింగ్ ఈజ్ రాంగ్. ఎందుకంటే ఇగో ఇది మిడ్ మానేర్ నుంచి అన్నపూర్ణ నుంచి రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్, బసవాపూర్, గంధమల్ల. అంటే ఇవన్నీ నడిస్తేనే కదా వీడికి నీళ్ళు వచ్చేది. యాక్చువల్లీ ఆ గంధమల్ల కూడా ముందు మనం 9 టీఎంసీలు ఉండే, తర్వాత 4 టీఎంసీలకు తగ్గించినాం. అక్కడ ప్రజలు వద్దడం వల్ల ఆలస్యమైంది, లేకపోతే మిగతా అది కూడా అప్పుడే పూర్తయిపోతుండే. ప్రజల నుంచి రెసిస్టెన్స్ ఉండడం వల్ల స్లో అయింది. అంటే ఇలా కాళేశ్వరం మీద మొత్తం కూలిపోయింది అని రేవంత్ రెడ్డి చేసే ప్రచారం తానే చెప్పకనే చెప్పిండి ఏంటంటే కాళేశ్వరం ఇంటాక్ట్ ఉన్నది, కాళేశ్వరం పనిచేస్తుంది కనుకనే కాళేశ్వరం నుంచి హైదరాబాద్కి 30 టీఎంసీలు తెస్తా, మూసీలో నీళ్లు పోస్తా అంటుండు, గంధమల్లకు కూడా నీళ్లు తెస్తా అంటుండు. అంటే వాళ్ళే ఇలా కాంట్రడిక్టరీ ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ లాస్ట్, సో బేసికల్లీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఉండిలే బిడ్డ, మొత్తంగా మీరు చూసినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అదొక ఇంజనీరింగ్ మార్వెల్ అని మనం చెప్పలేదు, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంజనీర్లు చెప్పినారు, సిడబ్ల్యూసి చైర్మన్ చెప్పినారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా లబ్ధి జరుగుతుందని బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. మరి అప్పుడు బురద జల్లేం కనుక ఇప్పుడు ఏదో ఒక విచారణ పేరు మీద విజిలెన్స్ అనో కమిషన్ అనో పెట్టి తాము చేసిన ఆరోపణలను నిజమని చెప్పించుకోవడానికి తాపత్రయపడుతుంది. అంటే రాజకీయంగా ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదు. సో కాళేశ్వరం ఎందుకు రీఇంజనీరింగ్ జరిగిందో మీకు అర్థమైంది. అసలు బీఆర్ఎస్ ఎంత ప్రయత్నం చేసింది ప్రాణహితను కంటిన్యూ చేయడానికి చెప్పినాం. రీఇంజనీరింగ్ ఎందుకు జరిగిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాం. కాళేశ్వరం ఎంత ఇంటాక్ట్ ఉంది అంటే కేవలం ఇన్ని పియర్స్లో
85 మేడిగడ్డ దగ్గర, సుందిళ్లలో 74, అన్నారంలో 64. ఇన్ని పిఎస్లో 2 పిఎస్ కొంగినాయి తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్. సో ఇట్లా ఈ దుష్ప్రచారాన్ని మీరందరూ కూడా ప్రజలకు మనం వాస్తవాలు చెప్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవాళ లాస్ట్ ఇయర్ వర్షాలు బాగుపడ్డాయి కనుక ఇబ్బంది రాలే, మనం మిడ్ మానేర్ నుంచి ఆపరేట్ చేసినాం. అనుకోకుండా ఒక డ్రౌట్ ఇయర్ వస్తే ఇలా కాళేశ్వరం మీద ఏంటంటే హైదరాబాద్కు 30 టీఎంసీల మంచినీళ్ళు, ఎన్ రూట్ విలేజెస్కు 10 టీఎంసీలు మంచినీళ్లకు, 16 టీఎంసీలు ఇండస్ట్రీకి వాడతాం. రేపు ఎక్కడన్నా కరువు వస్తే హైదరాబాద్ మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎన్ రూట్ విలేజెస్ మేడ్చల్, కరీంనగర్, సిద్దిపేట్, మెదక్, జనగాం ఈ జిల్లాలకు మంచినీళ్ళకి ఇబ్బంది వస్తుంది. అండ్ ఇండస్ట్రీస్కి ఇస్తున్నటువంటి 16 టీఎంసీలతో కూడా ఇలా కోకోకోలా కంపెనీ వచ్చింది అక్కడ పెద్దది ములుగు ప్రాంతంలో. అట్లా వాటన్నిటికీ అనేక ఇండస్ట్రీస్ కూడా నీళ్ళు ఇస్తున్నాం. రేపు దానికి కూడా ఇబ్బంది వస్తుంది. అంతా ప్రభుత్వం బేషిజాలకు పోకుండా వెంటనే దాన్ని రిస్టోర్ చేసినట్టయితే రేపు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రానికి కల్పతరు కాళేశ్వరం ప్రాజెక్టు. సో అలాంటి ప్రాజెక్టు మీద ఇంకా చిల్లర రాజకీయాలు మాని, చిల్లర ప్రచారాలు మాని, బేషిజాలకు పోకుండా ఇలా ప్రాజెక్టును రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. సరే, అల్టిమేట్గా మనం ప్రజా ఉద్యమాలు చేద్దాం, ఒత్తిడి పెంచుదాం. ఎందుకంటే ఇలా మనం చెప్పిందల్లా కూడా కాంగ్రెస్ దుష్ప్రచారాలను పటాపంచలు చేయడం తప్ప ఇంకోటి లేదు. ఇవాళ కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నా. ఎవరు భయపడుతున్నారని చెప్పి నీకు రేవంత్ రెడ్డికి? తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం, మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం. దానికి ఎవరు భయపడేది లేదు. ప్రాణత్యాగానికే సిద్ధపడ్డ నాయకులు ఇలాంటి మీరు చేసే చిల్లర తాటాకు చప్పులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. డెఫినెట్గా మీరు చెప్పిన అబద్ధాలు, గోబల్స్ అన్నింటినీ కూడా పటాపంచలు చేసి నిజాలన్నీ కాళేశ్వరం ముందు చెప్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి క్లుప్తంగా. నేను ఐ విల్ ట్రై టు కంక్లూడ్. ఎనీబడి? సో అన్న 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 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, ఏదన్నా బ్యారేజ్ కానీ ప్రాజెక్ట్ కానీ కట్టేటప్పుడు అక్కడ సాయిల్ టెస్ట్ అనేది చాలా కీలకం. అయితే మేడిగడ్డ బ్యారేజ్ కానీ సుందిల బ్యారేజ్ కానీ 2016లోనే వర్క్ కమెంట్స్ అయిపోయింది. బట్ సిఎంఆర్ఎస్ క్లియరెన్సెస్ మాత్రము 2018 మేలో ఇచ్చారని చెప్తున్నారు మీరు. సో అంటే సిఎస్ఎంఆర్ఎస్ నుంచి క్లియరెన్సెస్ రాకముందే ఈ చెప్తాయి. బ్యారేజీకి కావలసినటువంటి అన్ని రకాల పరీక్షలు చేశాం. నంబర్ 1, మన రాష్ట్ర డిజైన్స్ విభాగమే కాకుండా ఐఐటి హైదరాబాద్, ఐఐటి చెన్నై, ఎన్ఐటి వరంగల్ వీళ్ళందరి సలహాలు, ఆయా డిపార్ట్మెంట్ల ప్రొఫెసర్ల యొక్క సలహాలు, సూచనలు తీసుకొని అన్ని టెస్టులు చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ జరిగింది. దానికి కంటిన్యూస్గానే అన్న, ఇప్పుడు యాక్చువల్గా బ్యారేజ్లో వాటర్ స్టోర్ అన్న నేను చెప్తాను. నేను ఒకటి నాకు But it's not just Farakka barrage. There are many barrages on sand. దేశంలో అనేక బ్యారేజీలు కట్టారు, అవన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి. ఇది కేవలం కొద్దిమంది మా విమర్శకులు చేసేటువంటి ప్రచారమే తప్ప ఇక్కడికి అటువంటిది ఇంకోటి ఏం లేదు. అండ్ ఇంకోటి, దిస్ వాజ్ నాట్ డిసైడెడ్ బై యూ ఆర్ మీ. ఎవరు ఇచ్చారు అది? వ్యాప్కోస్. వ్యాప్కోస్ ఎవరు? ఇట్స్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, పార్ట్ ఆఫ్ సిడబ్ల్యూసి. అక్కడ బ్యారేజ్ కట్టొచ్చు అని బ్యారేజ్ డిజైన్ను, బ్యారేజ్ను రూపకల్పన చేసింది, బ్యారేజ్ నిర్మించడానికి స్థలాన్ని ఫైనల్ చేసిందే సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క సబ్సిడరీ సంస్థ వ్యాప్కోస్. నైదర్ ఇట్ ఈస్ డిసైడెడ్ బై యూ ఆర్ మీ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్. ఇట్ ఈస్ డిసైడెడ్ బై సిడబ్ల్యూసి, వ్యాప్కోస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్.